పెరిగేటటువంటి డీజిల్ పెట్రోల్ ధరల భారాన్నంతా కూడా ప్రజల మీద మోపకుండా ప్రభుత్వమే భరించాలి. ఈరోజు యుద్ధం ఉంది, నిజమే, అందరం అంగీకరిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. కానీ ఈ 1.5 సంవత్సరంగా యుద్ధం లేని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి భారాన్ని ప్రజల మీద మోపారన్నటువంటి మాటల్ని పదే 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 చెప్పి అందలం ఎక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గమ్మనుండిపోయారు? ఆ రోజు మీ పుత్రుడు, ఈరోజు రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా మసులుతున్నటువంటి నారా లోకేష్ గారు ఆయన యువగళం పాదయాత్ర సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ధరలతో కంపేర్ చేస్తూ సెల్ఫీలు తీసుకొని దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాట్ ఏదైతే పెట్రోల్ డీజిల్ మీద వసూలు చేస్తున్నారో 50% తగ్గిస్తాం, పునఃసమీక్షిస్తాం అన్న మాటల్ని చెప్పారు. ఇప్పటివరకు అది జరగలేదు. మన రాష్ట్రంలో అత్యధికంగా పెట్రోల్ మీద 31% వ్యాట్ వసూలు చేస్తున్నారు, డీజిల్ మీద 22% వసూలు చేస్తున్నారు. అదనంగా లీటర్ పైన 4 రూపాయలు, దానిపైన మళ్ళీ ₹1 రోడ్ డెవలప్మెంట్ సెస్ కింద వసూలు చేస్తున్నారు. ఈ ధరలన్నీ వెరసి ప్రజల మీద విపరీతమైనటువంటి భారాన్ని మోపబోతున్నాయి. ఇంకా మనకు పెద్ద ఎత్తున సమాజంలో పుకార్లు చెలరేగుతున్నాయి. ఇంకా 10-12 రూపాయల ధరను పెంచబోతున్నారు పెట్రోల్ డీజిల్ మీద అని. అవే కానీ జరిగితే మొత్తంగా నిత్యావసర ధరల పెరుగుదల ఉంటుంది. ఆటో డ్రైవర్లు రోజువారీ జీవనం కోసం వినియోగించేటటువంటి ఈ పెట్రోల్ ధరల పెంపు కారణంగా ప్యాసింజర్ల దగ్గర వసూలు చేసే డబ్బులు పెరుగుతాయి, ప్రజల మీద ఒత్తిడి వస్తుంది, వాళ్ళు ఈఎంఐలు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు స్ట్రెస్లో గురవుతారు. వీటన్నిటి నుంచి ప్రజానికాన్ని బయటికి వేయాలనంటే ప్రభుత్వమే ఈ భారాన్ని మొయ్యాలి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రథమ డిమాండ్. వ్యాట్ ఈ పర్సంటేజీల మీద సమీక్షించుకోవాలన్నది రెండవ డిమాండ్. ధరల బరువు ప్రజల మీద మోపకుండా ఉండేందుకు వీలైతే ఈ ధరలను తగ్గించాలన్నది మూడవ డిమాండ్.